A5గా కూడా అందరూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో దీంట్లో A2కి సంబంధించి కూడా ఆయన ఒక చిన్న విషయం చెప్పారు. అంటే గతంలో ఏదైతే జేడి లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా నన్ను పెట్టారు. సో అప్పటి నుంచి అన్ని కేసుల్లో కూడా నన్ను A2గా చేరుస్తూ ఉన్నారు అని ఆయన ఏదో చెప్పడం. సో పూర్తిగా ఏదైతే ఈ పోర్టుకు సంబంధించి ఇదంతా అక్రమంగా వాటాలు బదిలీ చేయించుకున్నారని నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అట్లాంటిది ఏమీ లేదు అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కేవీ రావు ఈ అంశానికి సంబంధించి అక్రమంగా వాటాలు రాయించుకున్నారు అనే కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై కూడా కేసు నమోదైంది, సిఐడి నమోదు చేసింది. ఇక పూర్తిగా వాటాలో పాత్రదారులు కావచ్చు, సూత్రధారులపై కూడా సిఐడి ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల మనం చూసాం గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిన సమయంలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి అట్లాగే వైసీపీ పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఆ సమయంలో ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం ఏంటంటే, ఆ సమయంలో జగన్ లండన్లో ఉన్న సమయంలో జగన్కు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఎందుకు చేస్తున్నానని చెప్తే ఆయన అసలు నన్ను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆయన మనసులో నేను లేను, సో పార్టీకి రాజీనామా చేస్తున్నా, మీ ఇష్టం అనే విధంగా మాట్లాడారు ఆయన అని సాయిరెడ్డి చెప్పిన పరిస్థితి. ఇక జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పాటైంది, ఆ కోటరీ వల్లే నేను దూరం అవుతున్నానంటూ కూడా సాయిరెడ్డి చెప్పారు. అట్లాగే కోటరీ నుంచి బయట పడితేనే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు లేదు అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. అంటే భవిష్యత్తు లేదు అని అంటే మనం చూసాం, ఇప్పుడు 11కు పరిమితమై పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి అసలు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఆ పార్టీ వైసీపీది. సో దానికి ఎక్కడో జెండా ఎగరేసారు తప్పించి పెద్దగా ఆర్భాటాలు లేవు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన క్యాడర్ కావచ్చు, లీడర్లలో కూడా అసంతృప్తులు ఇవి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆర్భాటాలు చేసిన పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఈ కోటరీ నుంచి బయటకు వస్తేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని చాలా క్లారిటీగా విజయసాయిరెడ్డి చెప్పిన పరిస్థితి. అట్లాగే ఇటు లిక్కర్ స్కామ్లో కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి అంటూ కూడా ఈయనకు తెలిసినటువంటి జోస్యం చెప్తున్నటువంటి పరిస్థితులు. అట్లాగే వైసీపీలో ఎన్నో అవమానాలు, కష్టాలు పడ్డానంటూ కూడా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు సాయిరెడ్డి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని ఆయన చెప్పారు. పార్టీలో చాలా అవమానాలు పడ్డాను, కష్టాలు పడ్డాను. ఎప్పుడు పడ్డారు? A2గా మీరే అని అందరూ చెప్పుకునేవాళ్ళు కదా. ఢిల్లీలో ఎక్కడైనా కానీ చక్రం తిప్పేది మీరే అని చెప్తారు కదా. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి, కేసులకు సంబంధించి, ఢిల్లీ పెద్దల అనుగ్రహానికి సంబంధించి మీరే కదా ముందుండి అన్ని చూసుకున్నది. మరి ఎక్కడ మీరు అవమానాలు పడ్డారు? మీకు రాచ మర్యాదలు చేశారు కదా అనే చర్చ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చాక నేను చాలా కష్టాలు పడ్డానని చెప్తా ఉన్నారు. మనం చూసాం ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ వచ్చారో, ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి వెళ్ళారు. ఒకరోజు షర్మిలను కలిశారు. అమ్మ నన్ను క్షమించు, నేను నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడాను. నేను ఏ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటే అక్కడ భారతి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మిమ్మల్ని తిట్టమన్నారు కాబట్టే నేను ఆ విధంగా మాట్లాడాను. ఆ తర్వాత ఆస్తుల గురించి మీకు చిల్లి గవ్వ కూడా రాదని నేను మాట్లాడాను. నాది తప్పైందమ్మా అంటూ కూడా ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పిన పరిస్థితి. నాకు మీరిద్దరూ 2 కళ్ళు, రెండూ నాకు ఇష్టమే, ఏదాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు కూడా ఉండరు కళ్ళని అనే విధంగా సాయిరెడ్డి మాట్లాడారు. సో ఈ ఎపిసోడ్ అట్లా జరిగిపోయింది. సో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం, దీంట్లో పూర్తిగా కూడా సాయిరెడ్డి చెప్తా ఉన్నారు, ఆ కోటరీని బద్దలు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అనే మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి గతంలో తెలియదా? మీరు ఢిల్లీలో ఉండి చక్రం దింపారని చెప్తా ఉంటారు కదా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఢిల్లీ పెద్దలతో అపాయింట్మెంట్లు కావచ్చు, అది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించి కాదు, ఆయన కేసులకు సంబంధించో, లేకపోతే ఆయనకి ఏదైనా ఇబ్బందులు వస్తేనో, లేదంటే ఇక్కడ ఈడీ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏదైనా వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి వాళ్ళ తమ్ముడు ఏదైతే అవినాష్ రెడ్డి దగ్గరికి తీగ కదిపే సమయంలో అప్పుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి, అప్పుడు అక్కడ పూర్తిగా అరేంజ్ చేసే విజయసాయిరెడ్డి, మరి అప్పుడు మీకు అన్నీ తెలియదా? విజయసాయిరెడ్డి మీకు తెలియదా? అప్పుడు ఈ కోటరీలో బద్దలు కొట్టుకొని ఏ విధంగా బయటకు రావాలి, ఈ కోటరీలో నన్ను ఆపుతున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. మరి అప్పుడు ఏమైంది? అప్పుడు ఏ విధంగా ఉన్నారు మీరు? ఇప్పుడు బయటకు వచ్చాక ఎట్లా మాట్లాడుతున్నారు? ఇదంతా ఇద్దరు ఆడుతున్న డ్రామానే అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే అంటే పదవులు ఇచ్చిన అవమానాలు తట్టుకోలేకపోయినట్టు కూడా ఈరోజు చాలా గంభీరంగా చెప్తున్నటువంటి పరిస్థితులు సాయిరెడ్డి కనిపిస్తూ ఉన్నాయి. 3 తరాలు 4 దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నానని చెప్తా ఉంటారు కదా. మరి ఇప్పుడు ఏమైంది?
ఇప్పుడు ఇంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్ర ప్రజలు అంటే ఈ ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి అదంతా మీరు కూడా దాంట్లో పాత్రదారులు కాదా? మీరు కూడా సూత్రధారులు కాదా? మీరు కూడా ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి కావాల్సినవి కాకుండా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో వాటి గురించే అక్కడ మీరు లాబియింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసింది నిజం కాదా అనే చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు మాత్రం ఏదో గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కోటరీ ఉంది, అది బద్దలు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి, లేదంటే ఆయనకి ఇంకా భవిష్యత్తు లేదు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు అన్నవన్నీ కూడా వాస్తవం. ఆయనకు భవిష్యత్తు లేదు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజుతోనే ఇక ఆయన పతనం స్టార్ట్ అయింది అంటూ కూడా ఇటు కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇంకా చాలా అద్భుతాలు మాట్లాడారు ఈరోజు మాట్లాడినటువంటి అంశాల్లో. ఒకసారి ఏదైతే మీరు వ్యవసాయం చేసుకుంటారని గతంలో చెప్పారు, ఆ తర్వాత ఈరోజు కూడా వ్యవసాయం ఒక రైతుకు సంబంధించి మీరు మాట్లాడారు సాయిరెడ్డి. ఒకసారి అది ప్లే చేయండి. రైతుకు సంబంధించి ఏం మాట్లాడారు ఒకసారి. ఏం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? గోచి పెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే. నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కడుపు తరుక్కుపోతుంది, చాలా ఇబ్బందులకు గురవుతుంటుంది. అంటే ఎంత మోసం, ఎంత వంచన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారనే అంశాన్ని మన కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటుంది. గతంలో అమరావతి రైతులకు సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడారు? అక్కడ ఉన్న వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా పట్టు చీరలు కట్టుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళేం రైతులు అని అన్నారు. ఆ తర్వాత పాయింట్ షర్ట్లు వేసుకొని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, కొద్దిమంది యువత జీన్స్ పాయింట్లు వేసుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఉన్నది రైతులే కాదు, అదంతా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పారు. సో మరి ఇప్పుడే మాట్లాడుతున్నారు, ఒక రైతు ప్యాంటు షర్ట్ వేసుకోవద్దా, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారా అంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. మరి మీరు మాట్లాడిన మాటలేంటి గతంలో, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? సో మీరు మీ పార్టీకి సంబంధించిన నేతలు గతంలో మాట్లాడితే మరి వాళ్ళను మీరు మందలించాల్సింది పోయి, ఒక పార్టీకి ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి మీరు మందలించాల్సింది పోయి అప్పుడు ఎంకరేజ్ చేశారు. అమరావతిలో జరుగుతున్నది ఉద్యమమే కాదని చెప్పారు. అక్కడ రైతులు మరి రైతులు కాదా? వాళ్ళు పాయింట్ షర్ట్ వేసుకోవద్దా? ఈరోజు మీ గురించి చెప్తా ఉన్నారు కదా, పాయింట్ షర్ట్ వేసుకొని వ్యవసాయం చేస్తే రైతు కాదా? రైతు గోచి కట్టుకోవాలా? రైతును అవమానిస్తారా? రైతు మనోభావాలు దెబ్బతినవా అని ఇవాళ మాట్లాడుతున్నారు కదా. మరి అమరావతి ఉద్యమం సమయంలో రైతులు అదే ఉద్యమం చేస్తూ ఉంటే, వాళ్ళకు నచ్చిన చీర కట్టుకునో లేదంటే నచ్చిన ప్యాంటు షర్టు వేసుకొని ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళని పేడ్ ఆర్టిస్టులు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. మరి అప్పుడు మీకేమీ లేదా? సాయిరెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడుతున్న దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇదంతా మీరు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, పులివెందుల ఎమ్మెల్యే మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం. ఎక్కడా కూడా మీరు పార్టీ నుంచి బయటకు రాలేదనే చర్చ జరుగుతూ ఉంది. ఇదంతా కావాలని చేస్తున్నటువంటి కుట్ర అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మనం